అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొద్దాల వెంకటేశ్వర్లు అనే అతను నాకు సడ్డకుడు. నేను పెద్దమ్మాయి తీసుకున్నా, అతను చిన్నమ్మాయిని తీసుకున్నాడు. నిన్న సాయంత్రం 3:30-4 గంటల లోపు బేస్తవారిపేటలో టీ కొట్టు దగ్గర కనపడినాడు. ఇద్దరం కలిసి కాఫీ టీ తాగినాము. ఎక్కడికి పోతున్నావు అంటే గిద్దలూరు పోతున్నాం అన్నాడు. సరే అయ్యా, ఇప్పుడు ఏం పని అని అడిగినాను. కొద్దిగా పని ఉందని అన్నాడు. నేనే బస్సు ఎక్కించి పంపించాను. తర్వాత నేను ఇంటికి పోయిన ఒక 2 గంటల టయానికి నా బావమర్ది ఫోన్ చేసి మక్కన చావడానికి పోయినాడు అన్నారు. తర్వాత మేము ప్రయాణం అయ్యి వచ్చే సమయానికి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తినాడు. ఏందబ్బాయి ఎక్కడ ఉన్నావు అంటే గిద్దలూరులో ఉన్నా అన్నాడు. తర్వాత మళ్ళీ గిద్దలూరు ఉన్నా అన్నావు, నువ్వు అమ్మాయి చనిపోయింది అంటున్నారంటే నేను సావదంగా వచ్చాను, పోయి చూసుకోపోమన్నాడు. పెట్టేశాడు. మళ్ళీ నెక్స్ట్ 7 తీసుకొని అగ్రహారం ఊళ్ళో పొలాల నుంచి వస్తానని మళ్ళీ ఫోన్ చేశాను. 10 మంది ఆడనే ఉన్నారు. సెల్లు ఓపెన్ చేసిన తర్వాత ఏందో ఎక్కడ ఉన్నావు అన్నాడు. గిద్దలూరు నుంచి నేను స్టేషన్కి వస్తున్నాను అన్నాడు. స్టేషన్కి ఏం పని ఇప్పుడు వస్తున్నాను అంటే అన్ని తెలిసి కూడా నన్ను అడుగుతున్నది ఏందన్నాడు. పెట్టేశాను. అది జరిగింది. నేను అడగలేదు సార్. దాదాపు నేను 20-22 సంవత్సరాలు ఇద్దరు స్నేహితులు అంటే సడ్డకులం కాబట్టి అనుమానాలు ఎక్కువ అబ్బాయికి. కానీ ఇంకా వేరే ఉద్దేశాలు వాళ్ళల్లో ఏమున్నదో మనకు తెలియదు. అమ్మాయి మంచిది. ఈ 20 సంవత్సరాల నుంచి కూడా నేను గమనిస్తూనే ఉన్నా. అతను ఆ అబ్బాయి కూడా వెంకటేశ్వరులు కూడా నాతో కూడా మంచిగానే ఉంటున్నాడు. కానీ ఇంత లోతుగా నేను ఉన్నాడని నేను అబ్జర్వ్ చేయలేదు. కొన్ని విషయాలు కూడా మధ్యన కూడా కొన్ని జరిగినా కానీ ఎన్నో మామూలుగానే జరుగుతున్నాయి అనుకున్నా. కానీ కోపతాపాన ఎవరైనా సహజంగా ఇంట్లో కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటారు. ఏదైనా 1-2 ఉన్నా కానీ కలిపి పంపించేవాళ్ళం మేము. కానీ ఇలాగా అనుకోకుండా జరిగిపోయింది. అది మా దురదృష్టకరం. నిన్న ఉదయం నా దగ్గరకు వచ్చింది. మేము కానీ అన్ని అగ్రహారంలోనే ఉండేది. ఈ మధ్యనే బేకరీ పెట్టుకొని ఉన్నాం. ఉదయం నా దగ్గరకు వచ్చింది, కూర తెచ్చి ఇచ్చి పోయింది. ఇంకా మళ్ళీ సాయంత్రం తెలిసింది సార్. మా నాన్న ఫోన్ చేసిండంట మా బాబాయ్కి, 4వ బాబాయ్కి చేసి, మీ వదిన చంపినాను, చంపి ఆడ టెంకాయ చెట్ల కాడ పడుకోబెట్టినా, పోయి మీ వాళ్ళకి చెప్పుకొని పారేసుకోపా అని చెప్పిందంట. ఇంకా తర్వాత మేము పోయినాం సార్ చెల్లెకి. అప్పటి వరకు మాకు అసలు తెలియదు. ఫస్ట్ నుంచి ఇంతే సార్. ఎప్పుడు అనుమానంతో మమ్మల్ని ఎప్పుడు కుదార్థంగా ఉంచలేదు. కొడతాడు, ఒకసారి తలకాయ బాల కొట్టిండు, చెయ్యి కొట్టిండు. అయినా బాగానే చూసుకున్నారు సార్. ఈ మధ్య కానీ బాగున్నారు. ఒక గుదిలాట లేదు, కొట్లాట లేదు, ఏమి లేదు. నమ్మకంగా తోడపై గొంతు వచ్చి చంపింది సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.